ఆయన త్యాగం అయితే చేశాడు. ఇంకోటి వార్తలు వినపడుతున్నాయి, ఆయన ఎంపీ సీటుగా పోటీ చేస్తాడని, ఎమ్మెల్యేగా కాకుండా. మరి అదొకటి వార్తలు వస్తున్నాయి. అది వచ్చారంటే రేపొద్దున అందరూ వైసీపీ నాయకులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భయపడి పార్లమెంట్కి పారిపోతున్నాడని అయితే మాటలు వస్తాయి. మరి దాని గురించి ఆలోచించుకోవాలి. అది కూడా రాంగ్ స్టెప్ అవుతుంది. అది చాలా రాంగ్ స్టెప్ అవుతుంది. ఒక మంత్రి పదం కోసం ఎంపీగా పోటీ చేయడం వేస్ట్. ఎమ్మెల్యేగానే పోటీ చేయాలైనా ఎమ్మెల్యేగానే పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అయితే అడుగు పెట్టాల్సి ఉంటుంది. అది ఆ రాంగ్ స్టెప్ కూడా వేయకూడదు. అతనైతే ఆల్రెడీ రాంగ్ స్టెప్లు వేసాడు. 21 సీట్లు తగ్గించుకొని చాలా రాంగ్ స్టెప్ వేసాడు. 2 ఎంపీ సీట్లకి తగ్గి ఇంకా రాంగ్ స్టెప్ వేసాడు. కాబట్టి ఇది ఓవరాల్గా మనం ఇంకా దీని గురించి మాట్లాడడానికి ఏం లేదు. పొత్తు ఖరారైపోయింది. కానీ ఇంకొకసారి మీకు చెప్తున్నాను, 144 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు అయితే టీడీపీ పోటీ చేస్తుంది. 10 స్థానాలు అయితే ఎమ్మెల్యే స్థానాలు బీజేపీ పోటీ చేస్తుంది. 21 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు జనసేన పోటీ చేస్తుంది. ఇంకా ఎంపీలో వచ్చేసి 17 స్థానాలు టీడీపీ, 6 స్థానాలు బీజేపీ, 2 స్థానాలు